10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో, కొంతమంది ఫీల్ అయిపోయి ఉండొచ్చు. మీరు ఫస్ట్ సారి కాబట్టి ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి? ఎలా రాయాలి? ఈ టెన్షన్‌లో వచ్చినయి కూడా సరిగ్గా రాసి ఉండకపోవచ్చు. చాలామందికి మాకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నాం. మాకు తక్కువ వచ్చినియి. రీకౌంటింగ్ చేసుకోవాలి. సో, రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో, ఎవరు కూడా సప్లిమెంట్‌కి సంబంధించి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహం చెందొద్దు. మీరు మళ్ళీ ఫీజు చెల్లించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు మన జమ్మూ కాశ్మీర్‌లో చనిపోయినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున నివాళులని తెలియజేస్తున్నాం. సో, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలనేది చర్యలు తీసుకోవాలి. ఈరోజు 10 గంటలకు 10వ తరగతి రిజల్ట్ అయితే రావడం జరిగింది. పాస్ అయిన అందరికి కూడా కంగ్రాచ్యులేషన్. సో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మరొక అవకాశం ఉంటుంది. అదే సప్లిమెంటరీ. సో, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. సో, మీరు ఏదో సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు అనేది కట్టుకొని పాస్ అవ్వచ్చు. సో, మీరు ఎటువంటి స్టూపిడ్ నిర్ణయాలైతే తీసుకోవద్దు. సో, పిచ్చి పిచ్చి వేషాలైతే వేయకండి. మీ పేరెంట్స్ కొంచెం కంగారు పడుతుంటారు. అదే విధంగా ఎవరైతే రీవెరిఫికేషన్ అంటే మేము బానే ఎగ్జామ్ రాసాం. సో, మాకు ఎందుకు ఇలా జరిగింది? ఒక 2 మార్క్స్, 1 మార్క్స్‌లో ఎవరైనా సరే ఫెయిల్ అయితే మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో, ఎవరైతే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారో మీరందరూ కూడా మరొక అవకాశం అనేది ఉంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ దీనికి సంబంధించి ఫీజు ఏ విధంగా చెల్లించాలి? లేదంటే రీవెరిఫికేషన్‌కి సంబంధించి ఒక సబ్జెక్ట్‌కి ఎంత ఫీజు ఉంటుంది? సో, మనం ఎక్కడ ఈ రీవెరిఫికేషన్ లేదంటే ఈ సప్లిమెంటరీ ఫీజు అనేది మనం ఎక్కడ చెల్లించాలి? ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి? సో, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి దీనికి ఫీజు అనేది మనం ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు మీరైతే ఫీజు అనేది చెల్లించాలి. సో, ఎవరైనా ఈ తేదీలోపు చెల్లించకపోతే ఆలస్య రుసుము అంటే ఎవరైతే టైంలోపు చెల్లించలేదో వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉంది. సో, మే 19 వరకు కూడా రూ. 50 పెనాల్టీ తోటి మీరైతే ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో, ఆ స్కూల్‌కెళ్ళి ఉదాహరణకి మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్‌కి ఎళ్లి మీరైతే ఎగ్జామ్ ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. లేదు ఏదైనా గవర్నమెంట్ స్కూలు, జడ్పీ హై స్కూల్ గాని, జిల్లా పరిషత్ స్కూల్ గాని, లేదంటే ఏదైనా హై స్కూల్ అయితే మీరు అక్కడికెళ్ళి ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరన్ని ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, మేము ఎగ్జామ్ బాగానే రాసాం. మేము 90కి రాసాం. మేము ఫెయిల్ అయిపోయాం. లేదంటే నాకు చాలా వస్తాయనుకున్నాం. నాకు చాలా తక్కువొచ్చినియి. అంటే నాకు 96, 94 వస్తాయనుకున్నా. నాకు చూస్తేనేమో 50 వచ్చినియి. అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే రీవెరిఫికేషన్ లేదా రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో, రీవెరిఫికేషన్ చేయడానికి మనకి 24 నుంచి ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకైతే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రీ రీకౌంటింగ్ రీకౌంటింగ్ అంటే మీరు వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక పేజీ గాని ఏదన్నా బై మిస్టేక్‌లో ఆ స్పీడ్‌లో కౌంట్ చేయకుండా ముందుకెళ్ళిపోవడం, ఆ పేపర్ ఆళ్ళొక కరెక్షన్ చేసేటప్పుడు ఆ పేపర్‌లో ఒక 2, 3 పేజీలు బై మిస్టేక్ ఏదైనా జరిగిపోవడం, ఇలాంటివి ఏదైనా జరిగితే మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరైతే రీవెరిఫికేషన్ అనేది లేదా రీకౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, రీకౌంటింగ్ అంటే మీ పేపర్‌ని ఒకసారి మళ్ళీ చెక్ చేస్తారనమాట. అంటే ఎన్ని క్వెషన్‌లు రాసారు? ఏ విధంగా వాళ్ళు రీకౌంటింగ్ చేశారు? ఏదైనా మిస్ అయిందా? వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే మీ పేపర్‌ని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు. సో, ఎలా రాసారు? మార్క్స్ ఏ విధంగా వేశారు? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎంత రాసింది? సో, ఎంత ఎంత రాసాడు? మార్క్స్ ఏ విధంగా వెయ్యాలి? ఏ విధంగా వేశారు? అని చెప్పి రీవెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ రీకౌంటింగ్ అంటే మళ్ళీ కౌంట్ చేయడం. రీవెరిఫికేషన్ అంటే మీ పేపర్‌ని మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు ఇంకా స్కోర్ రావాలి. నాకు బాగా రాసాను ఈ పేపరు. సో, నాకు ఇంకా స్కోర్ వస్తదనుకున్నాను. నాకు రాలేదు. నాకు మార్క్స్ తక్కువొచ్చినియి అని చెప్పి ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరైతే వెరిఫికేషన్ ఇలా చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి రీకౌంటింగ్ చేయడానికి ఒక పేపర్‌కొచ్చి రూ. 500. రీవెరిఫికేషన్ చేయడానికి ఒక సబ్జెక్ట్‌కొచ్చి రూ. 1000. సో, ఈ విధంగా మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు అన్నీ చేసుకోవచ్చంటే అన్నీ చేసుకోవచ్చు. సో, మీకేదైనా డౌట్ అనిపిస్తే ఏదైనా తక్కువొచ్చినాయంటే అది మీరు అన్నీ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏదైనా బై మిస్టేక్ వచ్చి మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో, ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు ఏదన్నా ఇంపార్టెంట్ అనుకున్న నాకు వస్తాయి, నాకు ఇంకా ఎగ్జామ్ బాగా రాసాను, నేను 90 వస్తాయనుకున్నాను, నాకు 70 వచ్చినాయి, ఇటువంటి మార్క్స్ నాకు యాడ్ అవుతాయి. సో, ఈ విధంగా ఉంటే మీరైతే చేసుకోండి. దీనికి సంబంధించి ఫీజు కూడా నేను చెప్పడం అనేది జరిగింది. సో, రీకౌంటింగ్‌కి సంబంధించి రూ. 500 రీవెరిఫికేషన్‌కి సంబంధించి రూ. 1000 అనేది ఫీజనేది మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వరకైతే అవకాశం ఉంది. సో, ఈ విధంగా మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్‌కెళ్ళి మీరైతే ఫీజనేది చెల్లించి మీరైతే చేయవలసి ఉంటుంది. సో, ఇలాగా చేసి మీరైతే మళ్ళీ మార్క్స్ అనేది పొందవచ్చు. సో, ఈ విధంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానెల్ తప్పకుండా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, దీనికి సంబంధించి 10థ్ క్లాస్‌కి సంబంధించి నేను రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అదేవిధంగా మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు ఏ విధంగా చెల్లించాలి, సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయో కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉంటారో సో, వాళ్ళందరికీ మనం వీడియోనైతే షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా బాగా చదివి మళ్ళీసారి మంచి మార్క్స్‌తో పాస్ అవ్వాలి. సో, ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలైతే తీసుకోకండి. మీరు చాలా బాగా రాసుండొచ్చు. మీకు ఫస్ట్ సారి కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ అనేది రాయడం కొంచెం మీరు ఇబ్బంది పడి ఏదన్నా సరిగ్గా రాయలేక టెన్షన్‌లో ఏదన్నా జరిగుండొచ్చు. సో, మీరు ఎవరు కూడా నిరుత్సాహం అనేది చెందొద్దు. ఖచ్చితంగా అవకాశం ఉంది. మళ్ళీ మీరు బాగా రాసి పాస్ అవ్వచ్చు.